మనం మొట్టమొదటి చెప్పేటటువంటి శ్లోకం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం. ఆ భగవంతుడి నుంచి ఈ పరంపర ఆరంభం అవుతుంది. ఆ భగవంతుడికి ఏ నామైనా మనం చెప్పచ్చు. భగవంతుడు ఈశ్వరుడైనా అనొచ్చు, విష్ణువైనా అనొచ్చు, బ్రహ్మ అయినా అనొచ్చు. మొత్తానికి ఆ భగవంతుడి నుంచి ఈ గురు పరంపర అనేది ఆరంభం అవుతుంది. అందుకే మనం సదాశివ సమారంభం అని కూడా చెప్తాము. అదే రకంగా నారాయణ సమారంభం అని కూడా చెప్పేటటువంటి పరంపర ఒకటి అని కూడా చెప్పేటటువంటి సంప్రదాయం ఒకటి ఉంది. అదే రకంగా నారాయణం పద్మభోవం వశిష్ఠం అని కూడా మనం చెప్తాం. ఇక్కడ ఆయన ఆ చైతన్యానికి ఈశ్వరుడు అనైనా నారాయణుడు అనైనా మనం అనొచ్చు. ఆ చైతన్యంలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు. కాబట్టి భగవంతుడి నుంచి ఈ గురు పరంపర ఆరంభమైంది. కాబట్టి భగవంతుణ్ణి మనం జగద్గురు అని అంటాం. కృష్ణం వందే జగద్గురుం. ఆ భగవంతుడు తన యొక్క అవతారాల్లో రాక్షస సంహారం చేసి ధర్మోద్ధరణ చేసి మనల్ని అనుగ్రహించాడు. అదే రకంగా కృష్ణావతారంలో ఈ సమస్త జగత్తుకి ఉపాదేయమైనటువంటి భగవద్గీతని అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకొని ఈ సమస్త జగత్తుకి భగవంతుడు ఉపదేశం చేశాడు. ఇప్పటి కాలంలో ఈ భగవద్గీత గ్రంథాన్ని సమస్త ప్రపంచంలో అన్ని దేశాల్లో చాలా దేశాలలో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ భాషల్లో అనువాదం చేసుకొని దీన్ని పఠిస్తూ ఉన్నారు. అటువంటి ఒక విశిష్టమైనటువంటి గ్రంథం ఈ భగవద్గీత అనేటటువంటి గ్రంథం. దీన్ని ఉపదేశం చేసినటువంటి భగవంతుణ్ణి మనం జగద్గురువు అని అంటాం. అదే రకంగా ఇవాల్టి రోజున మనం కృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి భగవద్గీతని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాము అనంటే దానికి కారణం వేదవ్యాస మహర్షుల వారు. వేదవ్యాస మహర్షుల వారు మహాభారతాన్ని రచించి ఇతిహాసాన్ని రచించి దాంట్లో కృష్ణ పరమాత్మ ఆ కురుక్షేత్రంలో అర్జునుడికి భగవద్గీతను ఎలా ఉపదేశం చేశాడో ఆ గీతని ఆ భగవంతుడి యొక్క వాక్యాలన్నిటినీ కూడా అదే రకంగా తన దివ్య దృష్టితో తెలుసుకొని ఈ మహాభారతం ఇతిహాసంలో ఆ భగవద్గీతను వారు రచించారు, చూపించారు. అందువల్ల ఇవాటి రోజున ఆ భగవద్గీతను మనం చదవగలుగుతూ ఉన్నాం. వేదవ్యాస మహర్షి ఇతిహాసాన్ని రచించారు, మహాభారతాన్ని. అదే రకంగా అష్టాదశ పురాణాలను రచించారు. ధర్మం వేదముల యందు ప్రతిపాదితమై ఉన్నది. అటువంటి వేద ప్రతిపాదితమైన ధర్మము యొక్క సూక్ష్మములని అనేక విధమైన ఉపాఖ్యానముల ద్వారా మనకు తెలియజేయడం కోసం వేదవ్యాస మహర్షి అనేక పురాణాలను రచించారు.